ప్రజా సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యురాలు ముడుపు నళినిరెడ్డి విమర్శించారు. సిపిఐ ఆదిలాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా అన్ని తహసీల్దార్ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మావల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టి ఎంఆర్ఓ వనజారెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం ర్యాలీగా కలెక్టరేట్ కు తరలి వెళ్లి ప్రధాన గేటు ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రభుత్వ తీరును ఎండగడుతూ పెద్ద పెట్టున నినాదాలతో హోరెత్తించారు. నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించడంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తోందన్నారు. అలాగే దళితులకు దళిత బంధుతో పాటు 3 ఎకరాల భూమిని ఇవ్వాలని డిమాండ్ చేశారు. మేడం, మా సమస్యలు డబుల్ బెడ్రూమ్ సీలకు 10 లక్షలు, మళ్ళీ గిరిజనులకు 10 లక్షలు డిమాండ్తో 10 డిమాండ్లతో మరి ఎంఆర్ఆర్ కార్యాలయం రాష్ట్ర పిలుపులో ఈరోజు భాగంగా సిపిఐ మరి అన్ని జిల్లాల వ్యాప్తంగా రాష్ట్రంలోనే మరి మండల కార్యాలయాల ముందు ధర్నాలు చేపట్టడం జరుగుతుంది. ప్రజల సమస్యలకై మరి పోరాటాలు మరి సిపిఐ ఎప్పుడు కూడా పోరాటాలు చేస్తుంది. మరి ఒకటి డబుల్ బెడ్రూము ప్రభుత్వం వచ్చి 9 ఏళ్ళు గడిచినా ఇంకా కూడా మరి డబుల్ బెడ్రూమ్లు కట్టి మరి అట్లనే నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది. మరి ఇంతవరకు పేదవారికి పంపిణీ చేయలేకపోతున్నారు. మరి ఒక పక్క 57 ఏళ్ళు నిండిన వారికి పెన్షన్ ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఇంతవరకు మరి పెన్షన్ కూడా ఇవ్వలేదు. మేము డిమాండ్ చేస్తున్నాం 3000 ఇచ్చి మరి పెన్షన్లు కొత్త ఇవ్వాలని, అట్లాగే గిరిజనులకు 10 లక్షలు ఇవ్వాలని, మరి బీసీలకు 10 లక్షలు ఇవ్వాలని.